తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతోంది. నిన్న ఇద్దరు ఎమ్మెల్యేల విచారణ పూర్తి కాగా ఇవాళ పోచారం, అరికిపూడి గాంధీల పిటిషన్లపై విచారణ జరగనుంది. ఇరు వర్గాల న్యాయవాదులు వారి స్పందన స్పీకర్ విననున్నారు. తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ కొనసాగనుంది. నిన్న ఇద్దరు ఎమ్మెల్యేల విచారణ పూర్తి కాగా ఇవాళ పోచారం, అరికిపూడి గాంధీల పిటిషన్లపై విచారణ జరగనుంది. ఇరు వర్గాల న్యాయవాదులు వాదనలు స్పీకర్ విననున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవీన్ ఫోన్ ద్వారా అందిస్తారు. సవీన్, చెప్పండి. అంటే తెలంగాణలో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ కొనసాగుతోంది. ముఖ్యంగా ఇప్పటికే మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారగా ఈ 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ మేరకు ఈ విచారణ కొనసాగుతోంది. ముఖ్యంగా తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి మొదటి దశలో 4 ఎమ్మెల్యేల విచారణ పూర్తి కాగా రెండో దశలో మరో 4 ఎమ్మెల్యేల విచారణ జరుగుతోంది. నిన్న వివేకానంద గౌడ్ వర్సెస్ తెల్లం వెంకట్రావు కేసు విచారణతో పాటుగా జగదీష్ రెడ్డి వర్సెస్ డాక్టర్ సంజయ్ కేసు విచారణ జరిగింది. ఇరు వర్గాల ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్ ను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విన్నారు. అంతకుముందే పార్టీ మారినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, సంజయ్ కుమార్ స్పీకర్ ఎదుట విచారణకు హాజరయ్యారు. స్పీకర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఇక ఈ రోజు పోచారం శ్రీనివాసరెడ్డి వర్సెస్ జగదీష్ రెడ్డి, అదేవిధంగా అరకపూడి గాంధీ వర్సెస్ కల్వకుంట్ల సంజయ్ గా ఆర్గ్యుమెంట్స్ జరగబోతున్నాయి. ముఖ్యంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలతో పాటు వారిపై ఫిర్యాదు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కూడా స్పీకర్ విచారిస్తున్నారు. వారి ఆర్గ్యుమెంట్స్ వింటున్నారు. వారి లాయర్లకు సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ కూడా వింటున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఓవరాల్ గా పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ ఎదుట హాజరయ్యారు. ఇద్దరు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇప్పటి వరకు విచారణకు హాజరు కాలేదు. ఇక ఈ ఇద్దరు ఆర్గ్యుమెంట్స్ అంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో పాటు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత ఈ ఇరు వర్గాలకు సంబంధించి అంటే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల లాయర్లు, పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి లాయర్ల క్రాస్ ఎగ్జామినేషన్ చివరిగా జరుగుతుంది. ఆ తర్వాత రెండో విడత కూడా 4 ఎమ్మెల్యేల విచారణ పూర్తవుతుంది. అయితే ఇటీవల సుప్రీంకోర్టు కొన్ని కీలకమైన కామెంట్స్ చేసింది. చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల వ్యవహారంలో కీలకమైన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసెంబ్లీ స్పీకర్ పై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు ఎమ్మెల్యేలను విచారించేందుకు తమకు 2 నెలల సమయం కావాలంటూ అసెంబ్లీ స్పీకర్ తరఫున అసెంబ్లీ సెక్రటరీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ 2 పిటిషన్లను కలిపి సోమవారం విచారించినటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు. కాల పరిమితి అంటే ఎంతసేపు, ఇప్పటికే ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణకు సంబంధించి గడువు ముగిసినప్పటికీ ఇంతవరకు చర్యలు తీసుకోలేదు అంటూ కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు. మీరు నిర్ణయం తీసుకుంటారా, మేమే నిర్ణయం తీసుకోవాలా అంటూ కూడా కొన్ని కీలకమైన కామెంట్ చేసిన పరిస్థితి మనకు కనపడింది. రోజువారీ షెడ్యూల్ ఇచ్చి ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేయాలంటూ కూడా స్పీకర్ కు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు ఈ వారంలో అంటే ఈ వారం రోజుల్లోపు అంటే 4 వారాల సమయం ఇచ్చారు. 4 వారాల్లోపు ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేసి తుది నివేదిక సుప్రీంకోర్టుకు సమర్పించకపోతే కోర్టు ధిక్కరణ కింద నోటీసులు జారీ చేయాల్సి వస్తుంది, అంటే కోర్టు ధిక్కరణ కింద భావించాల్సి వస్తుందంటూ కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కొన్ని కీలకమైన కామెంట్ చేసిన పరిస్థితి మనకు కనపడింది. అదేవిధంగా కోర్టు ధిక్కరణ కింద స్పీకర్ కు నోటీసులు జారీ చేశారు. ఇట్లాంటి పరిణామాలు జరగడంతో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మరోసారి షెడ్యూల్ విడుదల చేసి నిన్న తెల్లం వెంకట్రావు వర్సెస్ వివేకానంద గౌడ్, అదేవిధంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్సెస్ జగదీష్ రెడ్డిగా ఆర్గ్యుమెంట్స్ నడిచాయి. ఈ రోజు పోచారం శ్రీనివాసరెడ్డి వర్సెస్ జగదీష్ రెడ్డి, అదేవిధంగా అరకపూడి గాంధీ వర్సెస్ కల్వకుంట్ల సంజయ్ ఆర్గ్యుమెంట్స్ జరగబోతున్నాయి. ఓవరాల్ గా
పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి 8 మంది ఎమ్మెల్యేలు విచారణకు హాజరయ్యారు. మేము పార్టీ మారలేదు, ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాము, నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశామంటూ స్పీకర్ ముందు చెప్పిన పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల విషయంలో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందేనంటూ బీఆర్ఎస్ పార్టీ వాదనలు వినిపిస్తూ వస్తోంది. ఇటీవల పశ్చిమ బెంగాల్లో అక్కడ బీజేపీ నుంచి గెలిచి తృణమూల్ కాంగ్రెస్ లో చేరినటువంటి ముకుల్ రాయ్కి సంబంధించి అక్కడ కలకత్తా హైకోర్టు ఆయనపై అనర్హత వేటు వేసింది. ఎమ్మెల్యే సభ్యత్వం నుంచి సస్పెండ్ చేసింది. కాబట్టి తెలంగాణలోనూ అదే రూల్ వర్తిస్తుంది. పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలపై ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుందని బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటూ కూడా గతంలో అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతలంతా కామెంట్ చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఓవరాల్ గా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ అయితే తుది దశకు చేరుకుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు పోచారం శ్రీనివాసరెడ్డి, జగదీష్ రెడ్డి, అదేవిధంగా అరకపూడి గాంధీ, కల్వకుంట్ల సంజయ్ విచారణ ముగిసిన తర్వాత ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించిన లాయర్లు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల లాయర్ల క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్ పూర్తయిన తర్వాత 4 ఎమ్మెల్యేల విచారణ పూర్తవుతుంది. మరో 2 ఎమ్మెల్యేలకు సంబంధించి కడియం శ్రీహరి, దానం నాగేందర్, 2 ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు మేరకు 4 వారాల్లోపు స్పీకర్ ముందు హాజరై విచారణకు హాజరవుతారా లేదా అనేది కూడా ఇక్కడ ప్రధాన అంశంగా మనకు మారిందని చెప్పుకోవచ్చు. ఒకవేళ వీరు హాజరు కాకపోతే సుప్రీంకోర్టుకు స్పీకర్ నివేదిక రూపంలో అందజేస్తారు. అప్పుడు సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఈ సుప్రీంకోర్టు ఇచ్చే డైరెక్షన్స్ బట్టి మరోసారి స్పీకర్ నిర్ణయం తీసుకోబోతున్నారు. అయితే ఓవరాల్ గా ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత వేటు విషయంలో మాత్రం కొంత సస్పెన్స్ నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. సుప్రీంకోర్టు గతంలో డైరెక్షన్స్ మాత్రమే ఇచ్చింది. ఆ డైరెక్షన్స్ మేరకు స్పీకర్ విచారణ చేస్తున్నారు. విచారణ ఆలస్యం కావడంతో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 4 వారాల సమయం ఇచ్చింది. కోర్టు ధిక్కరణ కింద పరిగణిస్తామంటూ చెప్పింది. కానీ ఒకవేళ ఈ 8 మంది ఎమ్మెల్యేలతో పాటు 2 ఎమ్మెల్యేలు హాజరు కాలేదు, 2 ఎమ్మెల్యేలు హాజరు కాకపోయినా ఈ 10 మంది ఎమ్మెల్యేల వ్యవహారంలో స్పీకర్ సుప్రీంకోర్టుకు తుది నివేదిక ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు డైరెక్ట్ గా వీరిపై అనర్హత వేటు వేయమని చెప్తుందా లేకపోతే స్పీకర్ కు చెప్తుందా? ఒకవేళ స్పీకర్ కు చెప్తే స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఓవరాల్ గా సస్పెన్స్ గా మారింది. ఇక 4 వారాల సమయం ఉంది కాబట్టి 4 వారాల్లోపు స్పీకర్ ఈ విచారణ పూర్తి చేసి సుప్రీంకోర్టుకి నివేదిక ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చే జడ్జిమెంట్ ను బట్టి ఫైనల్ డెసిజన్ ఉండబోతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సవిన్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.